ముఖాలు కనపడకుండా అన్నీ తీరిపోయి ప్రియమిత్రులారా, కడప నగర పురవాసులారా, మీకందరికీ ఉదయకాల శుభోదయం. కడప పట్టణంలోని మరియాపురం విచారణ 1935 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ విచారణకు మొట్టమొదటి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కంబ్లీ స్వాముల వారు. వారు విదేశాల నుంచి వచ్చి మన మరియాపురంలో తన యొక్క నివాసం ఏర్పాటు చేసుకుని సువార్త సేవను ప్రారంభించారు. ఆ రోజు ఫాదర్ కంబ్లీ స్వాముల వారు లూర్ద్ మాత పేరిట ఇక్కడ ఉన్నటువంటి పాత దేవాలయమును మరియు ఒక చిన్న లూర్ద్ మాత గుహతో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరియాపురం విచారణ లూర్ద్ మాత మహోత్సవము, లూర్ద్ మాత తిరునాళ ప్రారంభమై ఈనాటికి కొనసాగించబడుతూ ఉంది. మరీ తల్లి మీద ఉన్నటువంటి భక్తి వలన ఎంతోమంది విశ్వాసులు ఇక్కడికి రావటం, ఈ తిరునాళ్ళలో పాల్గొనటం. ఈ పండుగ దినాలలో మేము 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 2 నుంచి నవదిన జపాలతో ప్రారంభిస్తాము. ఫిబ్రవరి 10వ తేదీ 11వ తేదీ ఆ 2 రోజులు దాదాపు 15,000 నుంచి 20,000 వరకు భక్తులు ఈ యొక్క తిరునాళ్ళలో పాల్గొంటారు. మరే తల్లి ఆమె ఎన్నో దర్శనాలను ఇచ్చిందని, మరి ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి లూర్ద్ నగరంలో ఆమె కనపడి దర్శనమిచ్చి లూర్ద్ మాతగా ఆమె వెళ్ళి విరిసింది. అక్కడి నుంచి మరి అదే లూర్ద్ మాత మా మరియాపురం గ్రామంలో ఆ తల్లి పేరట మేము ఈ తిరునాళ్ళను చేస్తూ ఉన్నాం. అప్పటి నుంచి ఇంతవరకు కూడా మరి 1935 సంవత్సరం ఫాదర్ ఒక చిన్నపాటి దేవాలయంతో ప్రారంభించినటువంటి గుహ తల్లి పేరిట, ఆ తల్లి గుహ ఇక్కడ ఉంటుంది. దీన్ని రీమోడల్ చేశాము. మరి తండోపతండములుగా లూర్ద్ మాతను దర్శించుకోవటం, మొక్కుబడులు చేసుకోవటం, సంతానం లేనటువంటి వారికి సంతానం కలగటం, ఎన్నో అద్భుతాలను ఆ తల్లి, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు, అనారోగ్య పాలైనటువంటి వారందరూ కూడా ఈ యొక్క తిరునాళ్ళలో పాల్గొనటం, మరి ఆ తల్లి ఆశీస్సుల ద్వారా ప్రభు అయినటువంటి క్రీస్తు అద్భుత శక్తిని, అద్భుతాలను, ఆయురారోగ్యములను పొందుతున్నారన్నటువంటిది ఈ తిరునాళ్ళ విశేషం. కాబట్టి మేమందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మాతో మీరు కూడా ఈ యొక్క తిరునాళ్ళలో భాగస్థులు అవుతారని మేము మనసారా ఆహ్వానం ఇస్తూ ఉన్నాం. రండి, పాల్గొనండి, ఆ తల్లి లూర్ద్ మాత దీవెనలు పొందండి, ప్రభు యేసు క్రీస్తుకు మరి సాక్షులుగా నిలవండి. మీ అందరికీ ఉదయకాల నమస్కారములు. ఈ మరియాపురం వెలిసి దాదాపు 65-70 సంవత్సరాల పైబడి అవుతుంది. అప్పటి నుంచి కూడా ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కొత్తగా ఏర్పడిన ఈ కమిటీ ద్వారా ఈ తిరునాళ్ళ మహోత్సవాన్ని కొనేటకు మేమందరము శ్రాశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం అని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ముఖ్యంగా 11వ తేదీ ఈ 9 గంటలకి విజయవాడ ఆంధ్ర కళా నాట్య మండలి వారిచే ధనికుడు పేదలాజరు అనే ఒక సాంఘిక నాటకం ప్రదర్శింపబడుతుంది. గతంలో మేము ఎప్పుడు కూడా ఇలాంటిది చేయలేదు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వాళ్ళని ఆహ్వానించి ఉన్నాము. చాలా గొప్పగా ఉంటుంది ఆ నాటకము. మీరందరూ పాల్గొని తిలకించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 11వ తేదీ పూజ అనంతరము 12 గంటలకు వచ్చిన భక్తాదులందరికీ
ఉచిత భోజన వసతి ఏర్పాటు చేసి ఉన్నాము. దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. మరియాపురం లూర్దు మాత తిరునాళ 26వ సంవత్సరం ఫిబ్రవరి 10-11 మరియాపురం గ్రామంలో చాలా ఘనంగాను గొప్పగాను కొనియాడుటకు ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. 2వ తేదీ 5:30 గంటలకు నెల్లూరు సహపీఠాధిపతి పిల్లి అంతోని గారిచే ఇక్కడ పతాక ఆవిష్కరణ జరుగుతుంది. ఆ తదనంతరం ఇక్కడ సమిష్టి దివ్యబలి పూజ దాదాపు గురువులతో జరుగుతుంది. తర్వాత ఆ నుంచి 9వ తేదీ వరకు ఇక్కడే నవదిన ప్రార్థనలు కూడా జరుగుతాయి. ఒక ఫాదరు గారు పూజ, ఒక ఫాదరు మరియమాత విశిష్టత, ఆమె ఏమి అద్భుతాలు చేసింది, ఎక్కడ పుట్టింది, ఏంది అనే దాని మీద ఒక్కొక్క ఫాదర్ గారు ప్రసంగం ఉంటుంది. 10వ తేదీ డాన్ బాస్కో ఐటై కాడి నుంచి లూర్దుమాత ఊరేగింపుగా కడప టౌన్ నందు డాన్ బాస్కో ఐటీఐ, సాయిబాబా థియేటర్, 7 రోడ్స్, చిన్న గాంధీ బొమ్మ, ఇట్లా రామకృష్ణ జూనియర్ కాలేజ్, మరియాపురం మెయిన్ వీధి గుండా ఇక్కడ అమ్మ లూర్దుమాత చేస్తుంది. తర్వాత ఇక్కడ ముక్కుబడులు చేసేవాళ్ళు, టెంకాయ కొట్టేవాళ్ళు ఉంటుంది. ఆ తదనంతరము దివ్య సప్రసాద ఆరాధన అనేటువంటి గొప్ప కార్యక్రమం ఫాదర్ గారు ఇక్కడ నిర్వహిస్తారు. ఆ దివ్య సప్రసాద ఆరాధన అనంతరం మన కల్చరల్ ప్రోగ్రామ్స్, అంటే చిన్నపిల్లలు గ్రూప్ డ్యాన్సు, సింగిల్ డ్యాన్స్ అనేటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అది దాదాపు 10:30-11 వరకు ఉంటుంది. ఆ 10వ తేదీ ఆ కార్యక్రమం అంతటితో అయిపోవడం జరుగుతుంది. 11 ఉదయము కడప పీఠాధిపతులు మహాగణ సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారు అక్కడ మా మరియాపురం ప్రధాన ఊరి కానుంచి ఊరేగింపుగా ఇక్కడికి చేరడం, తర్వాత మా బిషప్ గారు కూడా సమిష్ట దివ్యబలి పూజ, ఈ డయాస్లో ఉన్నట్టు అందరు గురువులతో సమిష్టిగా దివ్య పూజ జరుగుతుంది. ఆ పూజలో దాదాపు ఒక 100 మంది గురువులు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఆ పూజ అనంతరము కానుకల సమర్పణ, తర్వాత చెక్క భజన, వాలీబాల్ పోటీలు, బండలాగుడు 2:30 గంటలకు బండలాగుడు పోటీలు, సాయంత్రం తర్వాత 6 గంటలకు పతాక ఆరోహణ అని అది కూడా జరుగుతుంది. ఆ రోజు 11వ తేదీ ఈ కార్యక్రమం అంతా ఉంటుంది. కాబట్టి మీడియా మిత్రులు మీరంతా కూడా మాతో సహకరించి ఈ యొక్క కార్యక్రమం మీరు కూడా విస్తపరచాలని మీ అందరికీ కోరుకుంటూ సెలవు.